హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక కోటక్ బ్యాంక్ కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే ఈ క్రెడిట్ కార్డు పైన మనకు వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా రిడీమ్ చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో చెప్తాను. అంటే మనకు వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా యూజ్ చేసి రిడీమ్ చేసుకోవచ్చు. అంటే మనం దీన్ని డైరెక్ట్ గా క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా గిఫ్ట్ వోచర్స్ అనేటివి తీసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గిఫ్ట్స్ తీసుకోవచ్చు. సో చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఎలా చేయాలి అనేది అయితే చూద్దాము. అసలు ఇంతగా మనం దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకుంటే మనకు బెస్ట్ అనేది కూడా చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్టెక్ కి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క కోటక్ బ్యాంక్ లో వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన కోటక్ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ని మనం రీడీమ్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఈ యొక్క కోటక్ బ్యాంక్ సంబంధించినటువంటి యాప్ ఉంటుందన్నమాట. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ దీంట్లో మీరు ఇందులో అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు కింద 4-5 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మై కోటక్ అని ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, క్రెడిట్ కార్డ్ అని ఉంది. సో ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఆప్షన్ అయితే మీరు ఓకే చేయండి. ఇది ఓకే చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో వచ్చేసి మనకు లాస్ట్లో కోటక్ రివార్డ్స్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది కదా. ఈ యొక్క కోటక్ రివార్డ్స్ అన్న ఆప్షన్ అయితే మీరు ఓకే చేయండి. ఇది ఓకే చేసినట్లయితే మనకు ఇక్కడ ఇంకొక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం రీడీమ్ చేసుకోవడం కోసం మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయనేసి కనుక చూసుకున్నట్లయితే షాపింగ్ చేసుకోవచ్చు, రీఛార్జ్ యూస్ చేసుకోవచ్చు, అలాగే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం యూస్ చేసుకోవచ్చు, అలాగే హోటల్ రూమ్స్ బుక్ చేసుకోవడం యూస్ చేసుకోవచ్చు. సో ఇన్ని రకాలుగా మనం ఇక్కడ నుంచి ఈ యొక్క కోటక్ రివార్డ్ పాయింట్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకు ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే క్యాష్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు ఎంత వస్తుంది, దీని వాల్యూ ఎంత ఉండాలి అనేసి అయితే చూద్దాము. సో ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి మనం దీన్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మనకు కార్డ్ టైప్ అనేసి ఉంటుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి కార్డ్ నెంబర్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎన్ని కార్డులు ఉంటే ఆ కార్డులు చూపిస్తుంది. అందులో మీరు ఏ కార్డు నుంచి దీన్ని రిడీమ్ చేసుకోవాలనుకుంటారో ఆ కార్డుని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే ఒక కార్డే ఉంది నాకు కాబట్టి ఆ ఒక్క కార్డు అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇది చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఎంత అమౌంట్ మీరు ఇక్కడ నుంచి క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలి అనేసి అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మినిమం మీరు ఇక్కడ నుంచి రిడీమ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే, క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మినిమం 400 పాయింట్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే 400 కనుక ఇచ్చినట్లయితే దానికి తగ్గట్టుగా మనీ రావడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మీరు 800 ఇవ్వాల్సి ఉంటుంది, దాని తర్వాత 1200 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ఒక 400 పాయింట్స్ అయితే రిడీమ్ చేసుకోవాలి అనేసి అయితే ఇచ్చాము. సో ఇచ్చిన తర్వాత దీని వాల్యూ ఎంత వస్తుంది అనేసి కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కనుక మనము 400 పాయింట్స్ కనుక మనం ఇక్కడ నుంచి క్యాష్గా కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ రావడం జరుగుతుంది అనమాట. సో ఈ లెక్కన మనకు 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 40 పైస్ అనమాట. అంటే మనము ఒక రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 40 పైస్ అనేది మనకు రావడం జరుగుతుంది క్యాష్గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే. సో ఇప్పుడు 400 పాయింట్స్కి మనము 100 రూపీస్ వస్తుంది. అలాగే మీరు ఒక 4000 పాయింట్స్ కనుక ఇక్కడ నుంచి రిడీమ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఎంత వస్తుందంటే చూడండి, 4000 పాయింట్ మీరు రిడీమ్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే 1000 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం క్యాష్గా అయితే కన్వర్ట్ చేసుకోవాలి అనుకోవడం లేదు. దీన్ని మనం ఒక వేరే ఏదైనా గిఫ్ట్ వోచర్స్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నా, లేకపోతే షాపింగ్ చేయాలి అనుకుంటూ ఉన్నా అప్పుడు మనకు ఎంత వాల్యూ వస్తుంది అనేసి అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు షాపింగ్ అయితే చేద్దాము. ఒక గిఫ్ట్ వోచర్ ఏదన్నా తీద్దాం అనేసి చూద్దాము. సో ఆ గిఫ్ట్ వోచర్ మనం తీసినట్లయితే మనకి ఎంత వాల్యూ వస్తుంది అనేసి అయితే చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షాపింగ్లోకి వెళ్దాము. షాపింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన వస్తువు అయితే మీరు తీసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు సెర్చ్ అనేసి ఉంటుంది, ఫిల్టర్స్ అనేసి ఉంటుంది. ఫిల్టర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. సెర్చ్లోకి వచ్చిన తర్వాత సెర్చ్లో మీకు ఏం కావాలనేసి ఒకసారి సెర్చ్ అయితే చేయొచ్చు. మీకు కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ట్రావెల్ ఉంది, షాపింగ్ ఉంది, రీఛార్జ్ ఉంది, ఓచర్ ఉంది. సో నేను ఒక ఓచర్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఓచర్స్కి సంబంధించినటువంటి చాలా ఓచర్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అమెజాన్కి సంబంధించినటువంటి, అలాగే బిగ్ బాస్కెట్కి, అమెజాన్ ప్రైమ్, ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట. సో నేను ఒక అమెజాన్ ప్రైమ్కి సంబంధించినటువంటి ఓచర్ తీసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఎంత అవుతుంది అనేసి కనుక చూసుకున్నట్లయితే, నేను అమెజాన్ ప్రైమ్కి సంబంధించినటువంటి 3 months సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాను.
సో ఈ విధంగా మనం తీసుకోవడం వల్ల మనకు బెనిఫిటా, లేకపోతే క్యాష్గా తీసుకుంటే క్యాష్గా కన్వర్ట్ చేసుకుంటే మనకు బెనిఫిట్ అనేసి అయితే చూద్దాము. సో ఇప్పుడు మనము ఈ 3 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు రివార్డ్ పాయింట్స్ వచ్చేసి 2396 రివార్డ్ పాయింట్స్ అనేది ఇప్పుడు మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 599 రూపీస్ వాల్యూ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము క్యాష్గా కన్వర్ట్ చేసుకున్నట్లయితే 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 40 పైస్ అనేది వాల్యూ అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 2396 రివార్డ్ పాయింట్స్ మనం కన్వర్ట్ చేసుకున్నట్లయితే 599 రూపీస్ మనకు ఇక్కడ వాల్యూ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఎంత లాభం ఉంటుంది అనేసి అంటే 2396 డివైడెడ్ బై 4 అంటే 599 రూపీస్ మనకి ఇక్కడ వాల్యూ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు సేమ్ ఆ 40 పైస్ ఏదైతే వాల్యూ ఉందో అదే రావడం జరిగింది అనమాట. సో 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 40 పైస్ అనేది ఇక్కడ కూడా రావడం జరిగింది. సో కాబట్టి మీరు ఇక్కడ నుంచి క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుండి గిఫ్ట్ వోచర్స్ తీసుకోవచ్చు. ఇవి తీసుకున్నా కూడా మీకు ఇక్కడ నుంచి ఒక 40 పైస్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదన్నా ఒక వస్తువు మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసి అమెజాన్ పైన ఈ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటాము. సో దీన్ని ఓకే చేసుకున్న తర్వాత యాడ్ టు కార్ట్ అయితే చేద్దాము. కార్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాము. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని ఓకే చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అయితే చేద్దాము. ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎంటర్ న్యూ డీటెయిల్స్, లేకపోతే సేవ్డ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ నుంచి మీరైతే ఓకే చేసుకునేసేయండి. సో ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి దీన్ని ఈ టిక్ బాక్స్ని ఓకే చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత కోటక్ పాయింట్స్తో మీరు యూజ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే కార్డు ద్వారా పేమెంట్ చేయాలని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం పాయింట్స్ యూజ్ చేసి చేయాలనుకుంటున్నాం కాబట్టి సో దీన్ని ఓకే చేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి దీన్ని ఓకే చేసుకునేసినాము. తీసుకునేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సో ఈ విధంగా మనకి ఇక్కడ రావడం జరిగింది. రీడమ్ అనేది అయిపోయింది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి మన మెయిల్కి రావడం జరుగుతుంది అనమాట. అది వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మనము మన అమెజాన్ ప్రైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకొని ఆ అమెజాన్ ప్రైమ్ని యాక్టివ్ చేసుకోవచ్చు. అది ఎలా యాక్టివ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో అది ఫ్రెండ్స్, కోటక్ బ్యాంక్ లో వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ని మనం ఏ విధంగా రిడీమ్ చేసుకోవచ్చు అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో మీకు కొంచెం నచ్చినా కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అందుకనేసి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.